ఈ సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. 10 అంకెల జీతాన్ని వద్దు అనుకున్నాడు. చెఫ్ ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు. ఇక బట్టలన్నీ సర్దుకొని తమ సొంతూరైనటువంటి మదురైకి వెళ్ళిపోయాడు. తన తండ్రితోటి తానేం చేయదలుచుకున్నాడో చెప్పాడు. ఆ తండ్రి కూడా నారాయణకృష్ణన్ యొక్క నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. కొడుకు చేయబోతున్నటువంటి పనికి ఎంతో పొంగిపోయాడు. ఆ రోజు నుంచి ఆ తండ్రి కొడుకులిద్దరూ ప్రతిరోజు వేడివేడి ఆహార పదార్థాలు వండి వీధుల వెంట తీసుకుని వెళ్లి ఎక్కడ పిచ్చివాళ్లు కనిపిస్తే వాళ్ళకి పెట్టడం ప్రారంభించారు. ఇది ఏదో ఒక్క పూట కాదు, రోజుకు 3 సార్లు వండి వేడివేడిగా 500 మంది పిచ్చివాళ్లకు పెడుతూ ఉన్నారు. కేవలం పిచ్చివాళ్లనే ఎందుకు ఎన్నుకున్నావు అని అడిగితే, మామూలు భిక్షగాళ్లను పట్టించుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ఇలాంటి పిచ్చివాళ్లను ఎవరు పట్టించుకుంటారు? వారిని దగ్గరికి తీయాలంటేనే భయపడతారు. అందుకే వీరిలోనే నేను ఆ భగవంతుణ్ణి చూస్తూ వీళ్ళకి సేవ చేస్తున్నాను అని సమాధానం చెప్పేవాడు నారాయణకృష్ణన్. ఈయనకి 2010లో అమెరికాలో 200 మంది ప్రముఖులు పాల్గొన్నటువంటి సభలో రియల్ హీరో ఆఫ్ ది వరల్డ్ అవార్డు బహుకరించాడు. ఆ వేదికపై ఈ యువకుడు ఏమని చెప్పాడు అంటే, నేను ఇలా సేవ చేస్తున్నాను అంటే అది కేవలం నా తండ్రి ఇచ్చినటువంటి ప్రోత్సాహమే కారణమని చెప్పాడు.